హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాజధాని ఫైల్స్ ఏదైతే సినిమా రాబోతుందో ఆ రాజధాని ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆడడానికి వీల్లేదు, దాన్ని రానివ్వకూడదు, రిలీజ్ కానివ్వకూడదు అనేది కొన్ని సంకేతాలు అయితే కనుక వెళ్ళి అని అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారండి. నిజంగా ఏంటంటే వాస్తవాల్లోకి వస్తే కనుక ఏదో పొగలేందే నిప్పు ఉండదు, నిప్పు ఉందని ఖచ్చితంగా పొగన్నట్టే అని రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా జనరల్గా. కాబట్టి అలా మాట్లాడుకుంటే కనుక రాజధాని ఫైల్స్ ఆపాలన్న మాట జగన్ గారు అన్నారా లేదా, అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ మాట, ఎందుకని ఆపాలనుకుంటున్నారు అని మనం మాట్లాడుకుంటే కనుక రాజధాని ఫైల్స్ మాట పక్కన పెడితే కనుక ఏదైతే యాత్ర 2 తీశారో యాత్ర 2 అది ఎలా ఉందంటే నిజంగాను జగన్ గారి పార్టీ ప్రచార కార్యక్రమానికి బాగా ఉపయోగపడే సినిమా అని అయితే చాలామంది తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నటువంటి విషయం అనమాట. నిజంగా వాస్తవాల్లోకి వెళ్తే యాత్ర 2 సినిమా ఎలా ఏంటంటే జగన్ గారు ఏదైతే యాత్ర చేశారో అలాగే వాళ్ళ నాన్నగారు ఏదైతే యాత్ర చేశారో ఆ యాత్రని జగన్ గారిని హైలైట్ చేయడానికి సో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో ఆ రాబోతున్న ఎన్నికల్లో జాకీ పెట్టి పైకి లేపుతాకేమో అన్నట్టుగా అయితే చాలామంది అయితే మాట్లాడుకున్నారని. ఎవరు ఎలా మాట్లాడుకున్నా మన అభిప్రాయం ఏంటంటే ఒక సినిమా బయోపిక్కే కానీ ఏదైనా కానీ సినిమా ఏంటంటే ఏదో వినోదాత్మకతతో కూడినటువంటి చిత్రం కానీ దాన్ని వినోదంగానే తీసుకోవాలి, ఏదో సినిమాలాగానే తీసుకోవాలి, దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించడం సబబు కాదేమో నాకు అనిపించింది. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు తీసుకుంటారండి. ప్రసార మాధ్యమాలు పక్కన పెడితే కనుక సోషల్ మీడియా విచ్చలవిడిగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఒక సినిమా అంత ప్రభావం చూపుతుందా రాజకీయం మీద అని అనుకుంటే కనుక ఏమో చెప్పలేమని చాలామంది విశ్లేషకులుగా మాట్లాడుతున్న మాట. మనం మాట్లాడుకుంటే కనుక రాబోయే ఈ సినిమా ఎవరైతే భాను అనే డైరెక్టర్ తీసినటువంటి ఈ రాజధాని ఫైల్స్ సినిమాతోటి వైసీపీ మొత్తం షేక్ అవుతుంది అని అయితే మాట్లాడుకున్నారండి. నిజంగా రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే కనుక అసలు గంప కొత్తగా ఓట్లన్నీ అసలు మొత్తం టీడీపీకే పడిపోతాయి, వైసీపీ మొత్తం అట్రప్లాప్ అవుద్ది అని అయితే కనుక మాట్లాడుకున్నారు. ఏముంది అసలు ఆ సినిమాలో అని అంటే కనుక ఏదైతే ఇంచుమించుగా చాలా కాలం బట్టి జరుగుతుందో 1600 రోజుల నుంచి దీక్ష ఏదైతే చేస్తున్నారో అమరావతి నిరాహార దీక్ష, ఆ అమరావతి దీక్షలు ఏదైతే కొనసాగుతున్నారో ఆ దీక్షల మీద తీసినటువంటి చిత్రం ఏంటిది. ఏంటంటే సినిమా చూడకముందే రివ్యూ చెప్తున్నాడు రీడు అని మీరు అనుకోవసలా. ఎందుకంటే వచ్చిన ట్రైలర్ కానీ జనాల నుంచి వచ్చిన స్పందన కాబట్టి దాని విషయంలో మనం రివ్యూ చెప్తున్నాం అంతే. కాబట్టి ఏంటంటే ఈ దీక్షలకు ఏదైతే ఉందో ఈ దీక్షల్ని ఒక లైన్గా తీసుకుని ఒక మూవీ తీయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్గా సాగింది అని అయితే చాలామంది అయితే మాట్లాడుకున్నారు. అంతే అమరావతి పేరునేమో ఐరావతి అని పెట్టి కాబట్టి రాజధాని ఫైల్స్ అనే సినిమా తీయడం జరిగింది. పరదాల చాటున ముఖ్యమంత్రి మెయిన్ కొన్ని ఉన్నాయి. ఎలా అంటే జగన్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా చాలామంది తెలుగుదేశం నాయకులు మాట్లాడినట్టే పరదాల చాటున వెళ్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్గా వెళ్ళాడు జగన్ గారు అని అయితే మాట్లాడుతూ ఉంటారు. సో ఆ కంటెంట్ ఆ కాన్సెప్ట్ కొన్ని మొక్కలను తీసుకుని కాబట్టి పరదాల చాటున ముఖ్యమంత్రి అని చెప్పేసి కొన్ని డైలాగులు పెట్టడం, అలాగే ఇంకా చాలా అన్నమాట. ఎలా అంటే రైతుల గురించి అలాగే కొడాలి నానిగారి గురించి ఏదైతే క్యాసినోవా జరిగిందో గతంలో సేమ్ అలాంటి బిట్టే దీంట్లో పెట్టడం. అలాగే రాజధానిలో మెయిన్ ఏంటంటే రాజధాని సినిమాలో మహిళల పోరాటం ఏదైతే అమరావతి ఉందో అంటే పొలాలు మేము ఇచ్చాం రాజధాని కడతానంటేని, కానీ రాజధాని కట్టకపోగా మా పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. కాబట్టి రండ్రా వెళ్దాం, అవసరమైతే 4 ఏళ్ళు కష్టపడితే మళ్ళీ మన పొలాలు బీడు భూములుగా ఉన్న ప్రస్తుతాన్ని మన పొలాలు మళ్ళీ సాగు భూములుగా మారతాయి అనే ఒక ఆద్యాంతం రక్తి కట్టేలా అయితే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం మెయిన్ హైలైట్ అవ్వడం. అలాగే రాజధాని కోసం తమకున్నటువంటి అంటే ప్రాణాలతో సమానం, రైతులకు ప్రాణం ఏంటంటే పొలాలే, కాబట్టి అలాంటి పొలాలను కూడా త్యాగం చేయటం. ఎందుకు త్యాగం చేశామంటే రాజధాని ఇక్కడికి వస్తుందని. అయితే నువ్వు తీసుకుని వెళ్ళి 1, 2, 3, 4 ఇలాగ ఎన్ని పడితే రాజధాని పెడతామంటే మేమే లేస్తాం, అసలు మేమే ఒప్పుకుంటామని కొన్ని సన్నివేశాలు తీయటం. కాబట్టి రాజధాని రైతులను మోసం చేశాడు, నిండా ముంచేశాడు జగన్ అని చెప్పి అలాంటి సన్నివేశాలు చిత్రీకరించటం. అలాగే ఏదైతే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ అమరావతి చర్చ జరిగినప్పుడు జరిగిన రచ్చ ఏదైతే ఉందో దాని గురించి అంటే కొన్ని క్యారెక్టర్లో ఎలా అంటే ఏదో మసుపూసి మారేడుగా చేసినట్టు కాకుండాను సినిమాటిక్గా లేకుండాను ఎలా అంటే ఒరిజినాలిటీ చూపించినట్టుగా. కాబట్టి అలా చేయటం నిజంగా ఎలాంటి ఇలాగా మొత్తం ఈ పోరాటాలు ఇతివృత్తంగా రాజధాని పోరాటాలు ఇతివృత్తంగా సాగినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఈ సినిమా రాజధాని ఫైల్స్ ఏంటి వైసీపీకి ఒక రకమైనటువంటి దడ పుట్టిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని జీవోలు అయితే కనుక పాస్ అయినాయి అంట అని అనుకుంటున్నారు. పాస్ అయిందా పాస్ అవ్వలేదు తర్వాత విషయం. రాజధాని ఫైల్స్ నిజంగా అంత భయపడుతుంది అంటారా?
కాబట్టి అంటే ఒకటండి, ఫస్ట్ వ్యూహం తర్వాత యాత్ర 2, యాత్ర 2 తర్వాత రాజధాని ఫైల్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు రావడం సహజం. కాబట్టి సినిమాగా తీసుకుంటే గొడవలేదు. ఆ సినిమాలో ఏముంటుందో తెలియక ముందే కొంచెం హడావిడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే యాత్ర 2 కాబట్టి యాత్ర 2 మీద కూడా ఒక జీవో పాస్ అయింది. 100% అంగన్వాడీ వర్కర్లకి, మున్సిపాలిటీ వర్కర్లకి, ఇలా ఎంతమంది అయితే గవర్నమెంట్ అండ్ ప్రభుత్వం తరపున ఉంటారో వాళ్ళందరికీ చూపించాలని ఏదైతే అంటున్నారో, సో అలాగా ఏంటో చూడాలని జీవో పాస్ చేసినట్టు అలాంటి ప్రభుత్వం రాజధాని ఫైల్స్ చూడకూడదని చెప్పి, రాకూడదని చెప్పి, ఆడకూడదని చెప్పి జీవో జారీ చేసిందంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు మాత్రం. చూద్దాం, రాజధాని ఫైల్స్ రాబోతుంది, ఏం జరుగుతుంది ఏందో. కాబట్టి రాజకీయంగా ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూద్దాం. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.